జగన్ అంతా అనుకున్నట్టుగానే పిఠాపురం రూట్లో నుంచి ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి రూట్లోనే ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వచ్చారు. కాకినాడ నియోజకవర్గంలో అక్కడ పేదల వ్యతిరేక వర్గాన్ని చిత్తుగా ఓడించాలంటూ పిలుపునిచ్చారు. జగన్కి ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి, పొరపాటున బాబుకి ఓటేస్తే పథకాలను రద్దు అవుతాయి, ఇదొక్కటే గుర్తు పెట్టుకోండి అంటూ ఓ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న మనందరి ప్రభుత్వానికి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా? జన్మభూమి కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా పెద్దందాల దోపిడీ వర్గానికి, మన పేదల అనుకూల వర్గానికి ఈరోజు ఒక క్లాష్ వార్ జరుగుతా ఉంది. ఈ జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో పేదల భవిష్యత్ కొరకు, ఈ పేదల వ్యతిరేక కూటమికి చిత్తుగా ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. రాబోయే 5 ఏళ్ళు అంటే 1825 రోజులు, రాబోయే 1825 రోజులు, రాబోయే 60 నెలల పాటు మన బ్రతుకులు ఎలా ఉంటాయి అని నిర్ణయించే మన ఓటు ద్వారా మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ ప్రభుత్వం ఇది ఓవరాల్ గా చూస్తే నేను రాకపోతే మీకు ఇబ్బంది ఎదురవుతుంది అని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భాషలో బెదిరిస్తున్నట్టు, అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాషలో హెచ్చరిస్తున్నట్టు.